హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగమణి కొల్లిపార. ఈరోజు వీడియో వచ్చేసి అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ జరిగిన రోజున సాయంత్రం దేవుని మందిరంలో 5 దీపాలను వెలిగించాలి అని చెప్పారు కదండి. అలాగే ఆ రాముల వారి ఫోటోని ఇచ్చారు కదా మనకి, ఆ ఫోటో పెట్టేసి ఉదయం అయితే అక్షింతలు పెట్టి పూజ చేసుకున్నాను. సాయంత్రం వచ్చేసి ఈ విధంగా 5 దీపాలను అయితే వెలిగించాను అనమాట. 2 దేవుడి దగ్గర, ఒకటి తులసి కోట దగ్గర, 2 వచ్చేసి ఇంటి గుమ్మం ముందు వాకిట్లో అయితే పెట్టానన్నమాట. ఓకే అండి, ఇక్కడ చూసినట్లయితే నా పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. 5 మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగించాను అనమాట. యాజ్ యూజువల్గా మనం చేసుకునే నిత్య దీపారాధన చేసుకుంటాం కదండి, అది కాకుండా 5 మట్టి ప్రమిదలలో వెలిగించాను. ఇంకెందుకండి, తర్వాత ఎక్కడికి వెళ్ళాను అనేది కూడా ఈ వీడియోలో చూసేయండి. సాయంత్రం 5 o'clockకి ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయి 6కి దీపాలు పెట్టేసుకున్నాక దాసాంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఆ టెంపుల్ దగ్గర దీపాలు అయితే వెలిగించడానికి మొత్తం రెడీ అయితే చేశారనమాట. చూసారు కదండి, ఇక్కడ ఒక పెద్ద స్టాండ్ని అయితే చూసారు కదా, ఆ స్టాండ్ దగ్గర దీపాలు అయితే వెలిగిస్తున్నారు. ఒక పక్కన వచ్చేసి శ్రీరామ అని పక్కన రాశారు, ఇంకొక సైడ్ వచ్చేసి మొత్తం దీపాలను అయితే పెట్టేశారనమాట. వీధి అంతా దీపాలతో కళకళలాడిపోయింది. అంతేకాకుండా మహిళలందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఎంత చక్కగా అయితే వచ్చారు. అందరూ చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని సాయంత్రం ఇక్కడికి వచ్చి దీపాలు అయితే వెలిగించారు. ఓకే, మొత్తానికైతే వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో అనేది కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకెందుకండి, ఆలస్యం చేయకుండా మన వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ ఇచ్చేసి వీడియో అయితే వాచ్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి పంతులు గారు పూజ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు కొంతమంది మెంబర్స్ చేత ఇక్కడైతే పూజ అయితే చేపిస్తున్నారు. ఆ పూజ మొత్తం కంప్లీట్ అవ్వగానే ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తారనమాట. సాయంత్రం పూట దీపాల వెలుగులలో అసలు ఎంత చక్కగా అయితే ఉందో వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే మీకైతే చాలా చక్కగా అర్థమవుతుంది. దీపాలన్నీ వెలిగించాక టపాసులన్నీ కాల్చారు, చాలా చక్కగా అయితే కాల్చారు. ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా పూజ ఎలా జరిగింది, దీపాలు ఎలా వెలిగించారు అనేది మొత్తం అయితే చూసేద్దాం.